అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ హర్యానా ఢిల్లీ బార్డర్ వద్ద మనం చూసుకోవచ్చు. కంప్లీట్గా ఢిల్లీ పోలీసే కాకుండా ర్యాపిడ్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి వచ్చి ఎటువంటి ఆందోళన జరగకుండా ఉండడం కోసము భద్రత నెలకొంది. మనము ఒక్కసారి విజువల్లో చూసుకోవచ్చు. మనం ఇప్పుడు హర్యానా బార్డర్ వద్ద ఉన్నాము. అండ్ ఇక్కడ దాదాపు 1000 నుంచి 1500 మంది పోలీసులు మొత్తం కూడా ఈ బార్డర్ వద్ద రక్షణగా ఉన్నారు. మనం 2020లో చూసుకుంటే సేమ్ కిసాన్ ఆందోళన ఎంతగానం జరిగిందో, సో ఇదే స్పాట్లో 2020లో జరిగింది. సో మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడం కోసము ఇటు ఢిల్లీ పోలీస్ కంప్లీట్గా భద్రత తీసుకుంటున్నారు. సో ప్రస్తుతం ఇక్కడున్న లొకేషన్ నుంచి ఫార్మర్స్ పంజాబ్ నుంచి హర్యానా నుంచి టువర్డ్స్ ఢిల్లీ రావడానికి దిస్ ఈస్ ద మెయిన్ రూట్. సో ఈ రూట్ ప్రస్తుతం ఇక్కడున్న ఈ లొకేషన్ నుంచి మాత్రము 150 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం ఫార్మర్స్ ఉన్నారు. సో ప్రస్తుతం ఢిల్లీ పోలీస్ 150 కిలోమీటర్ల దూరం వరకు ఆపడం జరిగింది. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎటువంటి ఫార్మర్స్ స్టెప్ వేస్తారు అనేసి ఇక్కడున్న ఢిల్లీ పోలీస్ వారు మాత్రం కంప్లీట్గా భద్రత తీసుకుంటున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్గా సీసీ కెమెరాస్ తోటి ఇక్కడ హర్యానా అండ్ ఢిల్లీ బార్డర్ వద్ద సీసీ కెమెరాస్తో కంప్లీట్గా సెట్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఆందోళన జరగకుండా ఉండడం కోసము ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో మరి ప్రస్తుతం ఇక్కడ బహదూర్ ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఉన్నాము. సో ఈ బహదూర్ ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసి ఢిల్లీ అండ్ హర్యానాకి బార్డర్. సో ఇప్పుడు ఇక్కడ మనము చూడొచ్చు. సో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ చూసుకుంటే దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ బార్డర్ ఆఫ్ ఢిల్లీ అండ్ హర్యానా. సో ఇక్కడ మనము చూడొచ్చు, ఢిల్లీ మనం క్రాస్ చేసి హర్యానాలోకి ఎంటర్ అవుతున్నాము అన్నదానికి. సో ఇదే సాక్షి, మనం ఇక్కడ చూడొచ్చు. వెల్కమ్ టు హర్యానా. సో ఈ బార్డర్ వద్ద ఉన్నాం ప్రస్తుతం. సో ఇక్కడ ఈ బార్డర్ వద్ద కంప్లీట్గా 144 సెక్షన్ అన్నది విధించడం జరిగింది. సో దాదాపు 1500 మంది నుంచి 2000 మంది వరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి ఆందోళన జరగకుండా ఉండడం కోసము ఢిల్లీ పోలీస్ కంప్లీట్గా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఓన్లీ ర్యాపిడ్ ఫోర్స్ మాత్రమే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ కానీ మనం ఇక్కడ మిలిటరీ కానీ చూసుకోవచ్చు. సో ఈ లొకేషన్లో ప్రస్తుతం ఇక్కడ దాదాపు 1500 మంది పోలీసులు అందరు కూడా ఇక్కడ ఉన్నారు. సో బ్యాక్ సైడ్ మనము ఇంకా సిమెంట్ దిబ్బలు, కంప్లీట్గా సిమెంట్ స్టోన్స్ తోటి సెట్ చేయడం జరిగింది. సో ఢిల్లీలోకి ఫార్మర్స్ ఎంటర్ అవ్వకుండా ఉండడం కోసము ఈ చర్యలు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఢిల్లీ పోలీస్. మనం ఇంకా ఫెన్సింగ్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ భారత్ పెట్రోలియం బంక్ ఏదైతే ఉందో అక్కడ కంప్లీట్గా, సో ఈ భారత్ పెట్రోలియం బంక్ ఏదైతే ఉందో అది ద ఫైనల్ స్పాట్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ బంక్ దాటగానే ఇది హర్యానా ఎంటర్. సో హర్యానా బార్డర్లో ప్రస్తుతం ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం ఇంకా చూడొచ్చు, దాదాపు అటు లాస్ట్ కార్నర్లో కూడా కంప్లీట్గా బ్యారిగేడ్స్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఈ దగ్గరలో ఉన్న ఈ సిమెంట్ దిబ్బ ఏదైతే ఉందో, ఈ సిమెంట్ దిబ్బ, ఇటువంటి సిమెంట్ దిబ్బలు దాదాపు ఒక 50 నుంచి 60 వరకు కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగింది. సో ఈ సిమెంట్ దిబ్బలు నిన్న ఉదయం నుంచి కంప్లీట్గా బ్లాక్ చేయడం జరిగింది అని ఇక్కడున్న వాసులు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడున్న సమాచారాన్ని బట్టి మనం చూసుకుంటే అక్కడ ఒక పెద్ద లారీ పైన, ఒక ట్రక్ పైన బస్తాలు పెట్టి పోలీస్ వారు ఎంత దూరంలో ఉన్నారు, లేకపోతే కిసాన్ ఎంత దూరం నుంచి రాగలుగుతున్నారు వాళ్ళు ఇక్కడికి అనేసి చూస్తున్నారు. సో మనం వినొచ్చు, కంప్లీట్గా ఇక్కడ ఢిల్లీ పోలీస్ వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి స్టెప్ తీసుకోవాలి అనేసి మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈ దగ్గరలో ఇప్పుడు ఈ హర్యానా బార్డర్ వద్ద ఉన్న దగ్గరలో ఉన్న విలేజర్స్ కూడా వస్తున్నారు అన్న సమాచారం అయితే మనకి అర్థమవుతుంది. సో మరి పోలీస్ వారు కంప్లీట్గా అలర్ట్గా ఉన్నారు. సో ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్ హర్యానా అండ్ ఢిల్లీ
బార్డర్లో ఉన్న పరిస్థితి ఇది. కరెస్పాండెంట్ దీక్ష, ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.